వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్య ఉపాసన గురించి కానీ, శిక్షణ గురించి కానీ చాలా మందికి సలహాల రూపంలో, వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు. అవును, మీరు ఎప్పుడు చక్కగానే ఉంటారు నవ్వుతూ. గురుగారు, క్వశ్చన్ ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3:30 గంటలు అంటారు. అది ఏదవని సూర్యోదయానికి ముందర. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీగా ఉంటారు, రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. వాడు నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర, ఓ అరగంట ముందర అనుకోండి. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. మన లైఫ్ చూడండి, పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్, ఇంకోటి రొటీన్ అయిపోయింది. ఒక సృజనాత్మక శక్తి అన్నది, ఇది నేను కొత్తగా ఇవాళ చేశాను తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను, మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా, పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే, విజిత అన్నమ్మాయి మీ దీని బొమ్మరిల్లో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నా అన్న అంటాడు. అంతే, మనందరం సిద్ధార్థులమే. అవును, ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్క్ అని. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. ఎందుకన్నారు? యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయాశక్తి వస్తుందని అంటారు. ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు, అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అప్పుడు పర్వాలేదు. తెల్లబడింది అనుకోండి, మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోచదు, అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అదే సూర్యుడు తెల్లబడ, అమ్మో పని మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది అది? అవును, తెల్లబడేటప్పటికీ మనకి మాయ, అంటే ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమండి? ప్రాపంచికంలో పడతాం, ఇంకా వేరేదేది తోచదు. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది, నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక, ఇది కాదు, అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది. పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. సో మనం విజిటర్స్ అనమాట. నేను 1953లో వచ్చాం ప్లానెట్కి. వెళ్ళిపోయేది ఇంకా టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు అయ్యారు, అదృష్టవశాత్తు కనబడింది చచ్చిపోతుంది, ఇప్పుడు నుండి చచ్చిపోతుంది. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మముహూర్తమే. ఆ బ్రహ్మముహూర్తంలో మొట్టమొదట మా శ్రీవిద్యలో చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసి తిరిగి జపం చేయమంటాం.
నేను మంచం ఇది మీదే. మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది హ్మ్. అదేంటి పళ్ళు కూడా దూకోలేదు, అదే కదా. జపం ఏమిటి అంటారు. ఆ. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు విజిత గారు, హ్మ్. మీరు మహాభక్తురాలు, ఆ. పడుకుని ఉంటారు, మహాలక్ష్మి వస్తుంది, ఆ. అమ్మ విజిత లేమ్మా, నేనే మహాలక్ష్మిని, నేను అనుగ్రహించడానికి వచ్చారంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధనయాం అంటారా? ఎక్స్క్యూజ్ మేడం, నేను బ్రష్ చేసుకుని వస్తారంటారు? చెప్పండి. లేదు, వెంటనే మనం మరి అమ్మవారిని అయ్యో బ్రష్ చేయకుండా ఎలా శ్లోకాలు చెప్తున్నారు? సాక్షాత్తు అమ్మవారే వచ్చిన తర్వాత మరి ఇవన్నీ అదే ఎక్కడ ఉంటాయి గురుగారు? అచేత ఏంటంటే హ్మ్. నేను మంచం మీద నుండి కిందకి దిగారంటే ఈ కాలు పెట్టగానే ఆ. నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను. అవును. అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం. హ్మ్. ఓమోస్కలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధానం, అమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఆ. ఏం చేయను, కిందకి తప్పదు. దిగపోతే నా సంసారానికి నేను చేయలేను. అవును. త్వయి జాతాపరాధానం త్వమేశ్వరమే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. ఆ. అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద. ఆ. ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. హ్మ్. మననాత్ త్రాయితీతి మంత్ర. గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చి ఉంటే హ్మ్. ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం వల్ల చాలా మంచిది. హ్మ్. గోల గోల లేస్తే గోలే కదమ్మా, అవును. అవును. బయట గోల లోపల గోల. అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే హ్మ్. కళ్ళు తెరుచుకుని ఇలా ఉండాలి. ఆ. కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అవును. అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు ఇవన్నీ వస్తాయి. అంతే. ఇవన్నీ ఊహలేమని. అవును. నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి. అది చూడగానే ఏంటి, రంగులు వేయించాలి ఆ. అనుకుంటాం. అంతే. అవన్నీ దాటాలి, ఇలా చూడాలి. ఆ. ఎవడో ఒకడు లోపలికి వచ్చేస్తుంటాడు, డిస్టర్బెన్స్ కాదు, ఎలా చూడాలి. హ్మ్. అంటే ఏంటి, నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా గురువుగారు. చేయలేం. ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం. కానీ హ్మ్. రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ఆ. ప్రతి కారు నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము. పిచ్చాడంటారు. అవును. అలాగే ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే మీరు ఆ. ఎందుకు పట్టుకోవాలి? ఓ. నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. ఓకే. ఓకే. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమయిత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం అది. అంతే. అంతే. ఆ. అది సమంత, ఈవిడ మమయిత ఖాను, ఈవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మలిన పడుతున్నాను. అంటే అంతే. నా మెడిటేషన్కి శ్రద్ధ భంగమైంది. పెట్టలేకపోతున్నాం అక్కడ. హ్మ్. వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం. ఆ. నా మెడిటేషన్కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి, వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే. అయిపోయింది. అంతే. ఇక నేను చేస్తుంది అవును. ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. ఆ. నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి ఆలోచనలు అంటావు, ఇవన్నీ. ఉలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి. ఆ. అది దాటాలి. అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి. హ్మ్. అంతే కదా. అంతే. అప్పుడు కానీ ఆగదు. ఆగదు. అది వద్దు మనకి. అలా చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ. లేదు అంటే ఓం నమో నారాయణాయ, విష్ణుమూర్తి. హ్మ్. మనకి పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, ఆ. బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం నమ ఓం నమః శివాయ. శివాయ. ఏం చేస్తామని తప్పదు. అంతే. అంతే. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు. మనకి ఆ. బాబోయ్, వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు, వీళ్ళు మేనల్లు వాడు, మనకి ఏదైతే ఓ జీవితం ఉందో ఆ దేవుళ్ళకి అంటగట్టేసి అంతే. మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని, లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది, ఆ మంత్రమైనా చెప్పుకుంటే హ్మ్. ఆ సమయంలో నమ్మకం. మన మతం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. హ్మ్. అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో, పైనుండి అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. అవును. నాస్తికులు చెప్తారు అయితే నక్షత్రాలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అవును. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా
ఆ టైంలో ఒక నేచర్‌లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ! ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై హ్మ్. ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. హ్మ్. మరిప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు గనక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి ధర్మ ఎలాంటి పనులు చేయాలప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా జపం చేయాలి. జపం. హ్మ్. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం హ్మ్. మంచి గ్రంథం ఆ! ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహం అది కడుక్కొని హ్మ్. గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువుగారు ఏం చేసేవారు, ఆ! పొద్దున్నే లేచి ఆయన చూడండి తెలివైన వారు చేసే పని. పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చొని హ్మ్. అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ ఈ విషయాలు తెలిసి తెలియచేయాలి. బాగుపడాలి అని. ఓకే. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసేగానే పడుకుంటున్నాడు. మళ్ళీ హ్మ్. 8 గంటలకు లేచేవారు. ఆహా! మరి నిద్ర ఆపుకోవద్దు కదా! అవునవును. 2:30, 3కి లేచిపోయేవారు. ఆ! ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు. గ్రంథ పఠనం బోలెడు ఓకే. పుస్తకాలు చదివేవారు. సూర్యోదయం ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక కునుకు తీసి 7:30 ఆ ప్రాంతానికి లేచేవారు. ఆహా! సో, ఆ గ్రంథ పఠనం, ఈ జపం ఈ 2 చేయడం లేదా నిశ్శబ్దం 3 3. అది చేస్తే మంచిది. హ్మ్. ఇకపోతే మా పీఠంలో హ్మ్. ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం. ఆహా! రుద్రాభిషేకం చేస్తాం. ప్రతినిత్యం ఉంటుందా గురుగారు? ప్రతినిత్యం హ్మ్. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఆహా! సహస్ర లింగాలకి స్ఫటిక లింగాలు ఉన్నాయి. ఆ! ఆ సహస్ర లింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో హ్మ్. చేస్తాం. అదే చెయ్యాలని లేదు. భగవద్ ధ్యానంలో 3 రకాలున్నాయి. జపము, పారాయణ, హ్మ్. అర్చన, తర్పణ, హ్మ్. హోమం. ఈ ఐదిట్లో 3 హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. ఆ! జపం ఇందాక చెప్పాం. అవును. పారాయణ పారాయణం. ఏదో ఒక గ్రంథ పఠనం. అవును. భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, హ్మ్. లలిత సహస్రనామం చదువుకోండి. లేదా అర్చన, హ్మ్. అభిషేకం చేసుకోండి. ఓ ఆ! చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాకే. ఓకే. ఇది చెయ్యండి. హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా హ్మ్. మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. ఆ! ఈ అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. ఆ! మనకి కోరిక తీరితేనే ఆనందపడతాం ఎందుకు? అవును. అవును. హ్మ్. ఇప్పుడు భోంచేస్తే ఒక శక్తి వస్తుంది. అవును. ఈ మోడర్న్ లైఫ్‌లో ఓ చిన్న క్యాప్సూల్ యేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? అవును. వస్తుందన్నారు. అవును. సో, అలాగా నేను ఏ స్థితికెళ్తే నాకసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటానో హ్మ్. అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్సిద్ధి, హ్మ్. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. నేను అనుకున్నది అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి. హ్మ్. అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, ఆ! సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ! అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం. హ్మ్. కాపోతే మీరు అనొచ్చు, పక్కవాడు పడుకుంటే మీరు ఆ అని కేకలెడితే ఎలాగని. వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం బావుంటుంది. సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చొని సాధన చేయమనేవారు. ఆహా! 'శంకరాభరణం' సినిమాలో కూడా ఆ! ఆ! చూస్తారు. ఆ! నీళ్ళల్లో కూర్చోబెట్టి అవును. ఆహ్, సా సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండీ! హ్మ్. హ్మ్. రాత్రంతా ఒక 7 గంటలు రెస్ట్ రిలాక్స్ అవుతారు. తీసుకుంటారు. అవును. బాగా రెస్ట్‌లో ఉంటుంది. అవును. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే ఓపిక అరిగిపోయి ఉండదు. ఉంటుంది. అవును. ఆ టైంలో కంఠం బావుంటుంది. హ్మ్. నంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదు. పిన్ ప్రశాంతంగా. డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా నేను లేచి చూసారా ఆ! పొద్దున్న? ఆ! లేదు చూసాను. లేస్తారు. ఇంకా అలాంటప్పుడు విలేజ్‌లో అయితే ఇంకా చాలా చాలా బావుంటది. అప్పుడే కోయిల్లు కూ 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 అవును. అంటే అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు. పోగొట్టుకుని. బ్రహ్మముహూర్తంలో లేవని వాళ్ళు. ఆ! ఏం అక్కర్లేదు అది పూజ ఇవన్నీ వదిలేయండి. హ్మ్. హాయిగా బయటకొచ్చి అనండి ఒక్కసారి. ఊపిరి ఏ ప్రశాంతంగా కారు బయటికి పీల్చుకోవడం. రాదు. పొల్యూషన్ ఉండదు. అవును. అవునా కాదా? నిజమండి. సౌండ్ పొల్యూషన్ లేదు. అవును. ఎయిర్ పొల్యూషన్ లేదు. లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం గూడా బాగుపడుతుంది. హ్మ్. దేవుడి మాట ఉంటుందండి. ముందు అవును. ఆరోగ్యం బాగుపడుతుంది. హ్మ్. ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. ఓకే. యోగాసనాలు వేస్తారు ఆ! కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాడిని. 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. ఆహా! శీర్షాసనం, హలాసనం, ధనురాసనం ఇవన్నీ. హ్మ్. అప్పుడేస్తే బాడీ బాగా
ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో, గాన ఉపాసన కానీ, నృత్య ఉపాసన కానీ, పాండిత్య ఉపాసన కానీ, దైవ ఉపాసన కానీ, ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, రాత్రి పెందరాడే పడుకొని అవును పరీక్షలప్పుడు పొద్దున్నే 3:30, 4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు. లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది, ఆ కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. అది మొదట మొరాయిస్తుంది, ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది. ఫస్ట్ 4 days ఉంటుంది. మా నాన్నగారు వెనక అనేవారు, ఆ నాన్నగారు భయంతో అనేవాడు. ఇది అలవాటు అయిపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరావాలనుకుంటే మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్, వెళ్ళి ఇంకా 3:30, నేను ఇప్పుడు కూడా 3:30, 4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అవును, అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ పగలు. చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా, అంటే ఏంటి నాకు తెలియాలి. నా చేతుల్లోనే ఉంది మైండ్. అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస. అంటే కాకుల్లా బతికే మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. మైండ్ చెప్పినట్టే వెండం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఈ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతలు వెళ్తాడు. మనం అనకూడదు కానీ అలా చెప్పారు. మైండ్ ముందుంది, నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటా. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అవును, అదేనా వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ముందు పరాయిస్తాను. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, అంటే దసరాల్లో ఉండి రోజుకి ఒక, అంతా వెరీ పని లేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఓ గ్లాసులు పాలు తాగేవాడు రోజు, ఇంకేం తినలేదు అంతే. రాత్రి మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాగా వేసింది. మా ముందే మా ఆవిడ, మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుపుకుంటే, ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను, 4వ రోజు అసలు అనిపలేదు, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది. అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది. దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, డయాబెటిక్, షుగర్ వచ్చింది. న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు. ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు, కానీ మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, అక్కడ వాతావరణం వేరు, అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధన, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. నా మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమైన గురుగారు అదైనా సాధించవచ్చు. అంత కష్టం. నాస్తికుడైన రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు ఏంటి? అప్పుడే ఇంకేమున్నాయండి? నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా దృష్టిలో పాపం అంటే అదే. ఎవరు లిస్ట్ లేదు, చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. గట్టిగా మాట్లాడడం,
ఆ రోజు లేచిపోతారు కొంతమంది, అవును, అవును. కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ శబ్దం, అన్ని శబ్దాలు ఓంకారంలో లైవతే, ఓంకారం నిశ్శబ్దంలో లైవతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. ఇది ఈ సత్యం తెలుసుకుంటే అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే, అంటే ఏమిటి, కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు అలాంటివన్నీ కాకుండా అదేంటి భుక్తి, ఆ భుక్తులన్నీ పక్కన పెట్టాలి. నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి, ఇందాక చెప్పాం కదా, అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు కేకలు పెట్టడాలు కానీ గట్టిగా అరవలాలు లాంటివి చేయకూడదు. నెంబర్ 3, నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే అటు ఇటు దొల్లుతూ ఉంటారు. మీరు గమనించారు లేదు? లేచిపోయాను, లేస్తారు కానీ మంచం నుంచి దిగరు, దొల్లుతూ ఉంటారు. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు మనం చేయకుండా ఉంటే మంచిది, బాగుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను నా చర్యలు ఉండాలి. గురుగారు, ఆడవారి విషయానికి వస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా పూజల విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పి, వాళ్ళు ఆ 4 రోజులు 5 రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం. నిజంగా ఇదంతా నిజమేనా? అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో, పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము అలాంటి దారులు ఏమైనా ఉంటే అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు, కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటుంటారు. నిజంగా అలా గదికి దూరం అనేది చెప్పారా మీకు? లేదు గురుగారు, 4 feet 5 inches అని అలా ఏం చెప్పలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఏం లేదమ్మా, ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది, కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు. దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది, దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం. ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా, మానసరోవరం, అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు. అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది. ఎక్కడో యుగ పొంగోలు చిన్నగా గావంచ కట్టుకుని ఉండొచ్చు, సాధారణంగా పరిస్థితిని బట్టి, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఆ రకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు. లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి, ఒక ఇంట్లో చాలా మంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడంటే ఒంటి పిల్ల రాకాసులు వచ్చాం, ఒకళ్ళపడ ఒకళ్ళు కిట్టదు. ఒకే చోట అందరూ మాస్గా ఉండేవాడు. అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో. ఇప్పుడంటే మోడర్న్ దీంట్లో ఒక స్టైల్ అయింది, మొగాడు కుర్రోలు జరిగితే అదొక స్టైల్ అయిపోయింది. అది మంచిది, యాక్చువల్గా అదే మంచిది. ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది. అంచేత ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు. పోనీ పని మనుషులా అంటే అసలు క్వశ్చన్ లేదు, పని మనిషి క్వశ్చన్ లేదు. ఏ రకంగా వచ్చినా ఓవర్లోడ్ అయిపోయింది. అంచేత ఈ 3 రోజులు 5 రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది. ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు ముక్కునేవాడి ఇంట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు. ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసేటట్టు అగరత్తి వెలిగించడం కాదు, పెద్ద పెద్ద పూజలు. అదే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏమీ లేవు. మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ అనుకోవచ్చు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు. అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు.
నీకు ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. అవును. అవును. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. అమ్మ ఎందుకు, అక్క ఎందుకు వెళ్ళిపోయింది, మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది, ఈ మంత్ కూడా వెళ్తుందంటే దేవుడు చెప్తాడు వెళ్ళమని హ్మ్. అని చెప్పేసేవారు. ఆహా! నమ్మేవాళ్ళం. ఆ! నాకెందుకు చెప్పడు, నేనే వెళ్ళాలి గోల పెట్టేవాడిని నేను. ఆ! ఇది తప్పితే నాకు అర్థం అవ్వదు. అదే. అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో, లేక ఆ టైంలో ఎంత నీళ్ళు, ఆ నీళ్ళు కూడా పోసుకునేవారు కాదండి. ఆ! హుహు. ఆ 3 రోజులు స్నానం లేదు. ఆ! అంటే చూసుకొని ఎంత అవును. ఇదిగా ఉంటుందో. హ్మ్. దగ్గరికెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది. ఆ గడి హుహుహు. దగ్గరికెళ్తే అలాంటి కండిషన్‌లో పెట్టేవారు. ఓహ్! నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది. అవును. సో, అలాంటి టైంలో మరి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బందే, చూసి వాళ్ళకి ఇబ్బందే అని చెప్పి ఏదో దూరంగా. అది సాగింది కూడా మాకు. హ్మ్. హ్మ్. అదో దూరంగా ఉండడం, హ్మ్. మా నాన్నగారికి వండడం, మేము మా అక్కయ్యలు వండడం అని ఏదో మిగతా వాళ్ళు తప్పలే. వండేవాళ్ళు అయింది. ఆ కాలంలో అది సాగింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూమ్‌లో ఉంటున్నాను. ఆ! లేదా మహా ఉంటే 2 రూములు. అంతే. డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు అది వేరే. అవును. వాళ్ళు ఏం చేస్తారు? హ్మ్. దూరంగా ఉండు అంటే ఇంక అక్కడి నుండి అక్కడెక్కడో కూర్చుంటుంది, ముట్టుకుని దాన్ని బట్టలు ఇప్పేయడం, వాళ్ళని కొట్టడం, అవును. తడిపేయడం ఇవన్నీ చేయడం కుదరదు నాకు. కుదరదు. అందుచేత హ్మ్. నా మా మా గురువుగారు చెప్పింది ఏంటంటే, హ్మ్. స్నానం చేసి శుభ్రంగా, శుభ్రంగా ఉంటే హ్మ్. ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్. ఆ! ఎందుకంటే ఇప్పుడు నన్ను అనుకోండి, నాకు వంట రాదు. హ్మ్. మా ఇంట్లో ఎవరు లేరనుకోండి, ఆవిడ కూర్చుందంటే మేమేం చేయడం, హోటల్‌లో ఏం తెచ్చుకోవాలా? ఆ! కష్టమే కదా! అవును. అవును. సో, దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు. ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. హ్మ్. అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. లేదు. ఇప్పుడు ఆ కండిషనే కాదు. ఓకే. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం. హ్మ్. ఎవరు చేస్తారు మనకి? పని మనిషి కూడా లేదక్కడ. అవును. అన్నీ మనమే చేసుకోవాలి. హ్మ్. కూర్చోమంటే ఏం చేస్తారు? హ్మ్. అంచేత అది కాదు. పోతే ఎంత దూరం ఉండాలి హ్మ్. అంటే, ఈ మైల ఇవన్నీ అంటూ హ్మ్. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాగతో వా యస్మరే పుండరీకాక్షం స బాకి అభ్యంతరసురి అంటారు. హ్మ్. శ్లోకం మీకు తెలిసే ఆ! ఉంటుంది. నీళ్ళు తొలుగుంటూ చెప్తారు. అంటే ఏంటి, పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తి పడతావు. అంటే భగవంతుని నామం చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పడతావు. హ్మ్. అలాంటి భగవంతుని అపవిత్రపరిచే ఇది ఏదైనా ఉంటుందా? లేదు. భగవంతున్నే అపవిత్రపరిచేది లాజికల్‌గా ఉండకూడదు. అవును. అవును. ఆవిడ అలా వెళ్తేనే ఈయన మైలు పడిపోతే హ్మ్. ఇంకేమవుతుంది? అంతే అది కదా! కాదు. నా మైండ్‌లో అవుతుంది. ఆవిడ వెళ్ళింది కనుక ఈవిడ మైలు పడిపోయాడు అనుకుంటున్నాను కానీ, అవును. అవును. నిజానికి అక్కడ శాస్త్ర ప్రమాణంగా లేదు. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గరిబిడి దగ్గర ఒక ఉపాసకులున్నారు. ఆహా! వేమకోటి కృష్ణయాది గారు. హ్మ్. నిప్పులు కొడుక్కుంటారంటారు. ఆ! అంటే నిప్పులు కొడుక్కోవడం అంటే అంత నియమం. ఆహా! చాలా మడి ఆచారం. నాకు గురుతుల్యుడు. హ్మ్. నేను న్యూజిలాండ్‌లో ఉండేవాడిని. అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం. 5 ఏళ్ల తర్వాత. హ్మ్. మా పెద్దమ్మాయేమో, డాడీ గురువుగారిని కలిసొద్దామా అన్నాం. కృష్ణయాది గారు. హ్మ్. కానీ ఆ రోజు అమ్మాయి బయటుంది. హ్మ్. చంపేస్తారు. ఆయన్ని కలవడం ఏమిటి? ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండకుండా పంపించేస్తారు. ఆ! ఏం బుద్ధుందనా? డాడీ ఒక్కసారి అడుగు డాడీ. ఆ! నాకెందుకో కలుస్తారు. మా అమ్మాయి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. మీ అందరికీ మేము గురువులం గానీ, మా అమ్మాయికి కాదుగా, మా అమ్మాయికి డాడీ అంతే. నీలా ఏం కాదు ఆ! ఆయన. చాలా బ్రాడ్ మైండెడ్ అనింది ఓహ్! మా ఆహా! అమ్మాయి. ఆ! నీలా ఏం కాదు కృష్ణయ్య గారు. చాలా బ్రాడ్ మైండెడ్. ఆహాహా! సరే వణికిపోతూ ఫోన్ చేశాను. హ్మ్. గురువుగారు మరి మా అమ్మాయిని మిమ్మల్ని కలవాలి. "ఆ! దానికే ఉంది కలమన్నాం." కాదండి ఇవాళే మొదటి రోజు. హ్మ్. శివ శివ అనుకున్నారు. హ్మ్. అందుకని రమ్మనండి. ఆ! రమ్మనండి. తలారా స్నానం చేసి
పసుపు కొంగును కట్టుకుని రమ్మనండి. ఆ, అలా కట్టడం వల్ల ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తాం. ఇదంతా కూడా మైండ్ గేమే. ఓకే ఓకే అది కట్టుకుంటే మనకు ఒక ఎస్. అంతే అంతే ఇప్పుడు పర్వాలేదు ఇంకా అన్నట్టుగా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, తలారా నీళ్ళు పోసేసుకుంటాం. అవును. ఏం వదిలిపోయింది అక్కడ నాకు? ఏమైనా వదిలిపోయింది అక్కడ? లేదు లేదు, మన ఫీలింగ్ ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ పోయింది. అమ్మ నేను శుద్ధి అయిపోయాను. అవును అవును. మైండ్ గేమ్. అంటే పసుపు కొంగు కొట్టుకొని మీరు నమ్మరమ్మా, వెనక సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు. తర్వాత చెప్పాడు, నేను పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి, కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఉపాసకుడినే కాదు, గురువునే కాదన్నారు. అది కరెక్ట్. అందుచేత ఇళ్లల్లో పనులు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఆ టైంలో నేను పూజలు చెయ్యొచ్చా అని చాలామంది అడుగుతారు. జపం చేసుకోవచ్చు. జపనికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మీ దగ్గర మీరు ఉంటారు, చేసుకోండి. పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను. ఇది శాస్త్రం అని నేను చెప్పటం మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తారు నన్ను. దేవి శాస్త్ర ప్రమాణం కాదు. మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు, మీ మామగారు, మీ భర్త, మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ అయిపోయి చక్కగా స్నానం చేసి ఒక పసుపు కుంకుమ కొట్టుకుని పూజ చేసుకోండి. ఏమీ ప్రాబ్లం. అట్లీస్ట్ భర్తకి వండినా పెట్టండి. అంతేగాని ఈ పేరు చెప్పుకొని ఆ 3 రోజులు 5 రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నేను అంటాను. చాలా చిన్న చూపుగా కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము, అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత మాత్రం తెలీదా అమ్మా, అలా ఎలా వస్తుంది, అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి పూజ దగ్గర, ఇలాంటివి కూడా ఎదుర్కొనే సందర్భాలు. అవును, దాని గురించి మాత్రలు వేసుకోవడం, అవును, శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, అవును, ఎన్ని జరుగుతున్నాయి నిజంగానే. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంత అలాగని మనం బరితికించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు. దాన్ని నేను సపోర్ట్ చేయను. నా పరిస్థితిని బట్టి కొంత నేను రిలాక్సేషన్లో వెళ్ళినా ఏమీ తప్పు లేదు అని నేను భావిస్తాను. మన సౌకర్యం, కుటుంబంలో వాళ్ళ అనుమతి అన్నీ ఉంది అని అంటే పర్వాలేదు, మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు. 100%. గురుగారు, చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తాం అనేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు, ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. కానీ కానీ ఉంది, కానీ పైన మనకొకళ్ళు ఉన్నారు, అది నేను మర్చిపోకూడదు. అవును, ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడనంటే నేను అమ్మవారి ఉపాసకుడు కాబట్టి ఆవిడ అంటాను, లేదా ఆయన, ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది. కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది, ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. ఏమవుతుంది ఇక్కడ, ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, జ్యోతిష్యాన్ని పోషించాలి, ఈ జీవి యొక్క కర్మని అందించాలి. అన్నప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టింది, కర్మ ప్రకారం రాసి పెట్టింది. లేదా వీడు కోరుకున్న కోరిక అది మంచిది కాదు. దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. అంటే ఏమిటి, ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. తిదగ్నికుండ సంభూత
దేవకార్య సముద్ర 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, లేదా నీ అంతస్తుకి తగింది కానీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఆలోచన ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాను, తప్పు కదా అది. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో. నిజం చెప్పాలంటే రాములు వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు, అవునా కదా? మరి ఎందుకు అలా జరిగింది అంటే అలా జరిగింది. అది మనకు అలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు, లోక కళ్యాణం కోసం. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే, అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు, మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవటం లేదు అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు, 2 నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, ఇది ఎన్నిటి మీద ఆధారపడింది? ఆ నర్సు వీడు పుట్టినప్పుడు టైం సరిగ్గా చూసుకోవాలి. 6:50 పుట్టాడు, 6:50 అని నడుస్తుంది, వాడు 6:15 అని రాసుకుంటాడు. అయిపోయిందా? జీవితం మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారింది అనుకోండి, బతుకు బస్ స్టాండే. ఈ 6:15 పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి ముహూర్తం. అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది అంటే ఆవిడ పంపించింది ఆ నర్సు అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎవరో ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు, క్యాల్కులేషన్ తప్పచ్చు. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, నేనైనా సరే ఇంకోడైనా. ఆడ పప్పులో ఖాళీ చేయాల్సింది. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అసలు. అంతెందుకు, నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను, పబ్లిక్గా చెప్తున్నా, 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది నాకు. అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఊరు కూడా అనవసరం, ఊరు పెట్టేస్తే మీరు పట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఉన్న గొప్ప పండితుడు నేను క్యాజువల్గా అన్నాను, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది అనుకో. అమ్మ ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. నా పెళ్ళి అయిపోయింది అనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని, ఇది బతకడండి, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. అంటే చెప్పొచ్చు ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు కావాలని తప్పు చేయరు. కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. రాక్షసుడు కోరలాన్ని కోరుకున్న సరస్వదేవి నాలుక మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం
అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు. కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు కథలు. అది నిజం కాదా గురుగారు? అదే నిజమైతే చాలా మంది మగాళ్ళు చంపేద్దరు కదా ఆడవాళ్ళని పాటికి. ఆ స్తోత్రాలు చదివి క్లూలెస్ పడ్డారు, ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షత భైరవి అన్నట్టే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. అంటే ఆయన వాక్కు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు కనుక వాడు అలా తప్పే చేయడు. అదేదో పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది, అంతే చేస్తుంది తప్పితే అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. కాకపోతే ఎప్పుడు అవుతుంది, వీడికి అత్యాశ వచ్చి నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుగు మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడదే, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె, అన్నీ ఆవిడే. అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే నేను గ్రహించాల్సింది ఒకటి, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. మనకేంటి, గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, సరిగ్గా చేయరండి, నేను కాశ్యప గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు, డబ్బుల మీదే అని అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఇతను, నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఇప్పుడు ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అమ్మవారి సేవలో ఉంటున్నాడు, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోత్రం మీద ఎందుకు ఉంటుంది. అందుచేత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పనులు జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను, నేను మా గురువుగా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిసెస్నే నేను ముహూర్తం అడుగుతాను, అన్నపూర్ణంబ ఆవిడ్ని అడుగుతాను. నాకు పిన్ని గారు అవుతారు, పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను, చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య, నేను చూసుకోలేదు, తీసుకెళ్ళిపోయాను. మీరు అనరు, మీరు నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది, అన్నీ స్మూత్గా జరిగిపోయాయి. వచ్చేకి చూసుకున్నాను అది అమావాస్య. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే అదే అలాగే జరుగుతుంది. అంచేత ఏమిటి, ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి. కానీ శివుని పట్టేసుకున్నాడు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమతి త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు? మరి మార్కండేయుడికి ఉన్నంత నమ్మకం ఉండే, నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే మంత్రం చెప్పండి అంటాను. ఎలా ఉండాలి వాళ్ళు, ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది, అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువు గారు అంటారు, ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు అయిపోయి నమ్మకం అంతే. నీకే తేలలేదు అని పెట్టుకోడు, నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడు నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడు ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా. అది కరెక్టే, ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు. అవును,
అవునా? ఉమ్. అంతే కలిలో కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అవును. అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తాను, ఆ. అక్కడే పెట్టాడు. ఉమ్. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. నిజమే. ఇవన్నీ పెట్టేసేసి ఆ. వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా ఐటీ జాబులు లేవు, నిజం. ఇవేమి లేకుండా ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది ఆ. గొప్పతనం కూడా. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో ఉమ్. చాలా కష్టం. అవును. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. ఉమ్. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. ఉమ్. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను, ఆ. వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఉమ్. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటది. ఉన్నట్లే. ఉమ్. పురాణ పండు వారు చెప్పినట్టు అవును. అమ్మ దయ ఉంటే అన్నీ అన్నీ ఉన్నట్లే. ఉన్నట్లే. నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి ఉమ్. 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి వచ్చి బయటకు వచ్చిందంటారు. ఆ. సాధ్యమా చెప్పండి? అవును. అవును. అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించుకోవడం. ఉమ్. అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. ఉమ్. మా అబ్బాయికి పెళ్లి కావాలండి, ఆ. మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఆ. ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. ఉమ్. 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అవును. అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో, ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట. ఓ. ఓ పని అయిపోతుంది కదండి అని. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు. మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు. మంచి బాధ్యతగా ఫీల్ అవ్వకుండా బరువుగా. బరువు మళ్ళీ ఆలోచించున్నాను. ఉమ్. లేదని మంత్రం ఇవ్వడం నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే ఉమ్. 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుందన్న. కానీ ఉమ్. 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా ఉమ్. నీకు అదే నమ్మకం ఉండాలి. అవును. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురుగారు చెప్పారు పని చేయట్లేదు. అవును. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే పుడతారు. ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తారు? అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును. అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది అన్నాను. బాగానే ఉంది సంబడం, ఏదో మంత్రం ఇస్తానంటే ఇది ఏదో చెప్పారని వెళ్ళిపో. ఆ. నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. ఉమ్. అలా వెళ్తుంది, ఎందుకు వచ్చారండి అన్నారు. ఆ. ఇక గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామండి. ఇంకా ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల వయసు ఎంత, ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. ఆ. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. ఓ. సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అయ్యో. ఎందుకంటే అరిచింది కదా. అవును. అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అవును. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ అహంకారం వీడియోలు లాంటివి. వేసుకున్నా అంటే నేను ఫెయిల్ అవుతాను. అవును. అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది, ఉమ్. అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటాను. అవును. ఇప్పుడు పెళ్ళయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ ఉమ్. గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. ఆ. మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. ఆ. 43 ఏళ్ళు అయింది ఆ. మా పెళ్ళి. బాగానే ఉన్నాం. ఉన్నారు. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అవును. అంటే అంటే అండర్స్టాండింగ్. ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు, ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే.
అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అనంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా ఇక్కడ? అమ్మవారి మీ దయ ప్రకారం నా అండర్‌స్టాండింగ్. బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధ శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అమ్మో, అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%. మిస్టర్ పెర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది కదా, నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి, మీకోసం నేను వేసుకోను. నా ఇంట్లో ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు, నన్ను మేకప్ తోటి ఉంటారు. ఒక ఫీలింగ్ అనమాట, అలా జరగాలి అని. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఆధ్యాత్మికంగా మాకు ప్రైవసీ లేదు. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి. అమ్మాయి పాపం 20 ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి. ప్రైవసీ లేదు, అందరు శిష్యులే చుట్టూరా. కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ 5 years ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 years మ్యారేజ్ అయిన పూల్లో పెట్టి చూసుకోవడం అంటే గురుగారు, ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టివాడిని, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. ప్రతిరోజు నేను కొనేది ఎంత మోర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. అండ్ ముందుగానే చెప్పాను, మా నాన్నగారు ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత, $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి $85 వేస్ట్ అని బుడబుడ ఏడ్చేసారు. అంటే ఎప్పుడు చెప్పాను, ఆయన రాలిపోయే ఆకు, ఆయనకు నేను చెప్పలేను, మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. ఆ సర్ది చెప్పుకునే గుణం, ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది. కాబట్టి సఖ్యతగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే ముహూర్త బలం, అమ్మ అనుగ్రహం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ సర్దుకోపోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే బాధేస్తుంది, నేను విమర్శించడం కాదు, బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళి అవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అన్నీ చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, రెండూ లేరు. అంచేత క్వైట్ అన్ఫార్చునేట్. అవును, పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా మాకు అన్నీ తెలుసులే, మీరేంటి చెప్పేది, ఇలా అయిపోయింది. గురుగారు, భోజనం చేసే విషయానికి వస్తే భోజనం కూడా ఒక యాగం లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే పాతకాలంలో కనుక చూసుకుంటే అందరూ కలిసి తినటము, కిందే కూర్చొని తినటము, మంచి నియమాలతో కూడుకున్నదైనా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో అందరూ మాట్లాడుకోవడం కానీ, ఆ భోజనం తినే పద్ధతి కానీ చాలా బాగుండేది. నిజంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఫంక్షన్లో కానీ, ఇంట్లో హడావిడిగా వెళ్ళటం, ఏదైనా పనులు ఉంటే హడావిడిగా నిల్చొని తినేయటము, బఫెట్ సిస్టమ్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నిల్చొని తినటము, ఇలాంటివి చూస్తున్నాం. అయితే అలా పాతకాలంలో తినే పద్ధతి వల్ల మనకి జరిగే మంచి ఏదైనా ఉందా? ఇప్పుడు మనందరం పాటిస్తున్న ఈ నించొని తినటము, రకరకాల ఆహార నియమాల్లో కూడా చేంజెస్ చేయటం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా? బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. మీరే చెప్పారు, ఇది ఒక
యోగం యాగం లాంటిదని. అసలు మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా ఆచమనం దగ్గర మొదలెట్టండి. ఆచమనం నేను చేయట్లేదు, చేస్తుంటే కేశవ నారాయణ మాధవ నీళ్ళు తాగనైనా నేను చేస్తున్నాను, నువ్వు తాగుతున్నావు. ఆ రకంగా చూస్తుంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా భగవదార్పణమే. సో నేను అన్నం తింటున్నా, నేను తింటం లేదు. భగవంతుడు అహం వైశ్వానో భూత్వా ప్రణినాం దేహమాశ్రితం అని మంత్రం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వైశ్వానుడు నరుడు అనే అగ్ని, జఠరాగ్ని దాన్ని భుజిస్తుంది అన్న శాస్త్ర ప్రకారం మరి అది కూడా పూజే. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. నెంబర్ 1. అది నమ్మకం అలా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2, అన్నం తినేటప్పుడు అది భగవదార్పణం కాబట్టి అదొకటి. 2, భగవదార్పణం కాదు అనుకున్నా కూడా నేను తింటుంటే, ఇప్పుడు అన్నం తింటాం అనుకోండి, ఆ అన్నంలో ఉన్న ఒక మెతుకు, ఒక బియ్యపు గింజ ఏ నేలలో నాటారో ఆ నేల కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మరుభూమి శ్మశానం అయ్యుంటే ఆ శ్మశానంలో ఎంతమంది శవ అయితే దహనం చేశారో వాళ్ళందరి కర్మల్లో కొంత శాతం ఈ ఒక్క గింజలోకి వస్తుంది. కోసివాడి కర్మ, ట్రాక్టర్ వాడి కర్మ, వండి వాడి కర్మ, వడ్డించి వాడి కర్మ, ఇన్ని కర్మలతో ఒక్క మెతుకు వస్తే నేను ఎంగిలికి పళ్ళం పట్టుకు ఇలా బొక్కు 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 మింగుతుంటే రోగాలు రాక ఏం చేస్తాయి? ఒక్క మెతుక్కి. అంచేత నేనేం చేయాలి? పెద్దలు చెప్పారు సుఖాసీనం అన్నారు. అంటే కాళ్ళు ఇలా మడత వేసుకొని కింద కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి, చాపో పేటో ఏదో వేసుకుని. అందుకే మా పూజల్లో మేము వడ్డిస్తాను తప్పితే బఫే సిస్టమ్ లేదు. కర్మ కాకపోతే అంత కోటీశ్వరుడు ముష్టాళ్ళలాగా ప్లేట్ పట్టుకోవడం ఏంటి, అక్కడక్కడికి భవతి భిక్షాంది అన్నట్లు వెళ్ళడం ఏమిటి, వాడు అందరి ప్లేట్లకి తగిలించి ఆ అంటకంచాన్నే మనకి తగ్గించేయండి, వీడు పవిత్రుడైపోయాడు తినడం ఏమిటి, ఇది కలికాలం కాకపోతే ఇంకోటి ఏంటి చెప్పండి. అదే బఫే లేవు. మా సత్యనారాయణ వ్రతాలు ఏది చేసినా కూడా నేల మీద వడ్డించారు. దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటి తెలుసండి, వీళ్ళు వంగుతారు, అప్పుడే 0 ప్యాక్ వస్తుంది మీకు. ఇప్పుడు చేసే నానా రకాల డైట్లు అవసరం అక్కర్లేదు. ఆడవాళ్ళు వంగి వడ్డిస్తే చాలు, వీడి కింద కూర్చుని తినాలి. అవును, ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోతుంది అక్కడ. కనీసం అంతవరకు అక్కడ టేబుల్ మీల్స్ అయినా పర్లేదు, కూర్చుని తినాలి. మా అమ్మని కూర్చుని తినరా ఎందుకురా అని అంటే గవ్వాన్ని పరిగెత్తపోతే పట్టుకుంటే. అంచేత ఆ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తే ఇంకోటి ఏంటంటే ఇలా నిటారుగా పెట్టి ఇలా తిన కాస్త ఎక్కువ తింటాం కూడాను. పొట్ట ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, ఎక్కువ తింటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, నిల్చుని తిన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. నన్ను ఈ శరీరంలో ఉండి నేను అనేక కర్మలు చేయడానికి ప్రోత్సహించేటువంటి ప్రాణశక్తిని నిలపడం కోసం వచ్చినటువంటి పరబ్రహ్మే అన్నం. అటువంటి పరబ్రహ్మని అలక్ష్య పెడుతూ నేను అటు ఇటు తిరుగుతూ తింటే అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు, మన శారీరకంగాను మంచిది కాదు. కిందను కూర్చుని భోజనం చేయడమే ఉత్తమం అన్నారు. తిని వాళ్ళకి వడ్డించి వాళ్ళకి కూడా. ఇకపోతే అరబ్ వాళ్ళు ఉన్నారు. అరబ్ వాళ్ళు భోజనం చేస్తుంటే ఈ చేత్తో ఇది పక్కన పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఫాస్ట్గా వడ్డించేస్తారు. వడ్డిస్తే ఇది ఆకు నిండిపోతుందని ఈ చేత్తో పెట్టేస్తూ ఉంటారు. మనకి దేహంలో ఈ కుడి చెయ్యి తినడం కోసం పుట్టింది. స్పూన్ కూడా పెట్టుకోకూడదు. మీరు అన్నారు నిల్చుని తినడం అంటాం. 5 వేళ్ళు పంచామృతాలు ఉంది, అమృతం కురిపిస్తుంది. అన్నం శుభ్రంగా కలుపుకొని నేను అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, నేను హోటల్కి వెళ్ళినా కూడా నేను ఇలాగే తినేవాడిని. ఏది తిన్నా కూడాను ఏమంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు, ఎందుకంటే దీంట్లో అమృతం ఉందని మా అమ్మ చెప్పింది. సో అంచేత కూర్చుని చక్కగా 5 వేళ్ళు తోటి నేను భోజనం చేస్తే ఆరోగ్యకరం. ఒకటి, నన్ను సృష్టించిన ఆ భగవంతుని అన్న రూపంలో, అందుకే ఔపోచన పడతాం. ఇందాక చెప్పాను కదా, ఆ కర్మ నుండి నేను తప్పించుకోవాలంటే చేతిలో నీళ్ళు వేసుకుని ఓం భూస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవీ. దీనివల్ల ఇంకో నియమం కూడా ఉంది.
పంక్తి భోజనం అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మానవుడు సంఘజీవి, నేను తింటే చాలు అన్నట్టు ఉండకూడదు. ఈ పంక్తిలా వేసారంటే, మాకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది హాస్టల్లో కూడా, ఎడం పక్క వాడికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పకుండా నేను లేవకూడదు. ఎంత మంచి హ్యాబిట్ అది. వాడి పెర్మిషన్ లేకపోతే నేను లేవకూడదు. పంక్తి భోజనం అక్కడ కూడా ఉండేది ఆ ప్రిన్సిపల్. అంటే పంక్తి భోజనం వేసినప్పుడు అందరికీ వడ్డించాక, పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము, భోజన కాలే హరినామస్మరణ గోవింద గోవింద పెడతానండి అని మా గారు. ఎంత గొప్ప ఆచారం అంది హిందువులది. నిజమే గురుగారు. ఇది మర్చిపోయాం. బఫేలో ఏమంటున్నారు, అది అనలేదు కాబట్టే వీడి ఆరోగ్యం గోవింద గోవింద అంతే. అంచేత పంక్తి భోజనంలో ఒక డిసిప్లిన్ ఉంది. ముందు భగవన్నామస్మరణ చేస్తున్నాం కింద, తర్వాత లేచేటప్పుడు కూడా అందరిది అయితే తప్పితే వీళ్ళు లేవకూడదు. సో సహజీవనం అన్నది కూడా కింద కూర్చుని చేసేటప్పుడు ఉంది. దంపతులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే, ఒక పెళ్ళికి వెళ్తే దంపతులుగా భోజనం చేయండి తప్పితే మగవాళ్ళు సెపరేట్గా ఎప్పుడో భోజనం చేయడం, ఆడవాళ్ళు, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. బాగా భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక పెళ్ళికి వెళ్ళినా, పూజకి వెళ్ళినా పక్కనే కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. అది ఉన్నప్పుడు అనుభవించండి. పంక్తి భోజనం చేయండి. కొసరుకొసరు ఎప్పుడో పెళ్ళిలో ఈ ఆకులో ఆ ఆకులో ఈ ఆకులో వేసి ఆ సరసాలు 70 ఏళ్ళు వచ్చాక ఆడకూడదా? ఆడచ్చు. వై కాంట్ యు మేక్ యువర్ లైఫ్ ఎవర్ గ్రీన్? ఆ ఒక్కరోజు చేస్తున్నాం, మరుసటి రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి వాడు అటు వెళ్ళిపోతారు, వీడు ఇటు చూస్తుంటే ఎక్కడొస్తుంది? అన్ని లాభాలు నేను కిందను కూర్చుని భోజనం చేయడంలో ఉంటే, అది వదిలేసి నిల్చుని తింటే ఏమొస్తుంది చెప్పండి? అవును. అయితే ఆహారం మరి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు, అన్నం. అటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంటారు. నిజంగా మాట్లాడకూడదు అంటారా? మాట్లాడితే ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే ఇది మనని భయపెట్టి ఒక నియమంలో వెళ్ళటానికా? నిజమే అంటారా గురుగారు? 100% సైంటిఫిక్గా కరెక్ట్. నాకు తెలిసి అమెరికాలో ఒకళ్ళు, ఇండియాలో ఒకళ్ళు ఈ అన్నం తిని మాట్లాడి పక్క పైపులోకి వెళ్ళి ఉక్కిరిపికై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు జస్ట్ అన్నం తింటూ ఏదో మాట్లాడినప్పుడు పక్కపై పొలమారి ఉక్కిరికై చచ్చిపోయారు. అంచేత అదొకటి నెంబర్. నేను ఒక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారం ద్రవ్యశుద్ధి అంటారు. ఆహారం ఎక్కడ పండించబడిందో, ఎవరి చేత పండించబడిందో, ఎవరి చేత వండించబడిందో, ఇవన్నీ ఇందాక చెప్పాం. అమ్మాయి ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంది. నెంబర్ 1. తినేటప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండి నేను తింటే దానివల్ల కూడా నాకు ఆరోగ్యం పెరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టీవీలో సీరియల్ పెట్టుకుంటారు, జీవన తరంగాలో ఇవ్వడం, ఆవిడ ఏడుస్తుంటూ అంటూ తింటుంటారు. ఇది అవసరమా చెప్పండి? ఎప్పుడు ఉన్నది ఏడుపే. అది తింటున్నప్పుడు కూడా చూస్తూ ఏడుస్తే ఎలాగండి? అంతే. మన ఏడుపు మనకుండగా వాళ్ళని చూసి కూడా, వాళ్ళ ఏడుపు కూడా నేను వేసుకుని, మా పిన్ని గారు, మా అక్కయ్య గారు వచ్చి ఒకసారి నా చిన్నప్పుడు, ఒరే రాజా పోయేట్టే అనగానే, రాజా పోయాడా అని ఏడుతున్నాడు. మా నాన్నగారు వచ్చి, ఎవరు పోయారంటే, జీవన తరంగాల్లో హీరో అట్లా రాజా, పట్టుకుని తిట్టేశారు. చంపేస్తాను ఇంకోసారి ఈ సీరియల్స్ గురించి మాట్లాడారంటే అని. చాలా మంది ఇలానే ఉన్నారు గురుగారు. అంచేత అన్నం తింటున్నప్పుడు మాట్లాడడం కానీ, ఓ సీరియల్ సినిమా చూడడం కానీ, ఆ సీరియల్లో సినిమాలో ఉన్న భావోద్వేగాలు మనలో పెరగడం వల్ల ఆరోగ్యం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆహార శుద్ధి ముఖ్యం అన్నారు. ఇప్పుడు పండించటము అదంతా మన దగ్గరికి రావటం వరకు అయితే మన చేతుల్లో లేదు. తినేటప్పుడు మళ్ళీ మన చేతుల్లో ఉంది, వండేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంది. అయితే వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఖచ్చితంగా మనం స్నానం ఆచరించిన తర్వాతే వండాలి అని చెప్పి కొంతమంది నోట్లో బ్రష్లు పెట్టుకొని కూడా కిచెన్లో పరిగెత్తు వంట చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎటువంటి నియమాలు పాటించాలంటారు? 100% వండేటప్పుడు శుద్ధిగా ఉండాలి. ఎందుకంటే నేను బ్రష్లు నోట్లో పెట్టుకుని అమ్మవారి చక్కెర పొంగల్ వండను, ఎవడు వండడు. అవును అవును. ఎందుకంటే అది దేవుడికి అని ఒక ఆలోచన ఉంది. కానీ నేను మర్చిపోయేది, నా ఇంట్లో తినేవాడు, నా భర్త, నా భార్య, వీళ్ళు దేవుడి స్వరూపాలే, వాళ్ళు దేవతా స్వరూపాలే. అంచేత వాడొక్కళ్ళే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అనుకోవడం వల్ల ఈ నేను
అపరిశుద్ధాన్ని ఉమ్, పవిత్రమైన స్థితి అంటారు. పళ్ళు తోముకొని నీళ్లు పోసుకొని అన్నీ చక్కగా అలంకరించుకుని వండితే అది ఒకటి. ఉమ్, ఆ పవిత్రమైన స్థితిలో వండకపోవడం వల్ల డెఫినెట్గా ఎనర్జీ, మనం అంతా ఎనర్జీతోటే డీల్ చేస్తాం. అవును. ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ఉమ్, దాన్ని తిన్న వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సంబంధించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కంటామినేటెడ్ ఫుడ్ అయినా ఈ మంచిగా వండడం వల్ల, శుభ్రంగా వండడం వల్ల దాని ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది. ఉమ్, అందుకే ఆ వండేటప్పుడు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో కానీ, ఉమ్, సమయపురి అమ్మన్ అని చెప్పేసి శ్రీరంగం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు. ఆహా, అమ్మవారి ఫోటో కానీ పెట్టుకుని వండమంటాం. ఉమ్, ఎందుకంటే ఏముందో ఆ ఫోటో అమ్మవారిలో ఉన్న శక్తి ఈ యొక్క అన్నాన్ని ఆ, రక్షించి అమృతంగా మారుస్తుంది. నెంబర్ 1. ఆ, వంటింట్లో ఒక ఒక స్తోత్రము, ఒక అమ్మవారి స్థితో, లేదా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలో ఉమ్, పెట్టుకుని ఆనందంగా ఉండి ఇది తింటున్న వాళ్ళకి మంచి జరగాలి అన్న మంచి ఆలోచనలతో ఉమ్, వండితే అది 100% రుచిగా. ఇంట్లో వాడికి మంచిది. పెద్ద నేనే వండాలి, వండాలి. చస్తున్నాను ఈ సంసారంతో, ఎప్పుడు వదులుతుందో ఏమిటో అనుకుంటూ చేస్తాం. అవును. ఇదంతా తినవాడు రోగం రాకేం చేస్తుందండి? ఉమ్, అంతే. అవునా కాదా? అవును గురువు గారు. ఇంకోటి, ఉమ్, అందుకే చిన్న చిన్న విషయాలే చెప్తాం. ఉమ్, అగ్నిని వెలిగించేప్పుడు అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం ఉమ్, అగ్నిదేవతాయ నమః ఆవాహయామి అని మంత్రం చెప్పుకుని స్టవ్ వెలిగించమంటాం. అప్పుడు ఏమవుతుంది? ఉమ్, అస్య యజ్ఞస్య సుకృతం, నేను స్టవ్ వెలిగించడమే పెద్ద యజ్ఞం, ఆ, దీన్ని ఒక క్రతువు కింద మార్చు. క్రతువు అంటే అనేక యజ్ఞాల సముదాయం క్రతువు. ఆహా, ఈ క్రతువులో వండిన పదార్థం అమృతమవుగాక. ఒక్క మంత్రంతో అవును. నీ కుటుంబంలోని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడొచ్చు కదండి. అవును. మర్చిపోతున్నా, మళ్ళీ చెప్తాను మంత్రం. ఉమ్, అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం అగ్నిదేవతాయ నమః ఆవాహయామిని స్టవ్ వెలిగించాలి. ఉమ్, వెలిగిన తర్వాత మంచి మనసుతో ఆ. మంచి పాటలు పెట్టుకుంటే ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు ఒకవేళ మంత్రం అసలు చెప్పడానికే రాలేదనుకోండి, మామూలుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను ఇలా వండబోతున్నాను ఆహారం అని అలా ఏదో మనకు తోచినట్టుగా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందా? ఈ మంత్రం రాని వాళ్ళు, ఉమ్, ఓ అగ్నిదేవా, ఉమ్, అది కనీసం ఇప్పుడు నేను స్టవ్లో మంట అంటే నాకు భగవంతుడు కనబట్టం లేదు. అవును. అవును. ఆ స్టవ్ మంటనే ఆ, నాకు వచ్చిన భాషలో, తెలంగాణ అవనండి, ఆంధ్ర అవనండి, ఏ భాషలో ఒక భాష, అంతే. ఓ అగ్నిదేవా, ఆ, నీ ఆధారంతో నా పిల్లలకి, నా భర్తకి, మరి భర్త వండితే నా భార్యకి అనుకోవాలి. ఉమ్, ఏవో ఇంట్లో ఎవరు వండుతారో మనకు తెలియదు కదా. అవును. వాళ్ళకి, నా వాళ్ళకి వండుకుంటున్నాను. ఆ, ఇందులో నీ ఆధారంతో వండబడిన పదార్థం ఉమ్, మంచిగా వండి వాళ్ళని రక్షించిన ఆయన. ఉమ్, దట్స్ ఆల్సో. చాలు. అలాగ ప్రతి పనిలోనూ నేను భగవంతుని తలుచుకుంటే అన్ని పనులు అనుకున్నట్టు నెరవేరుతాయండి. ఆ, ఇక్కడ కూడా మళ్ళీ నమ్మకం. నమ్మకం, నమ్మకం ఉమ్, అదే పని చేస్తుంది. అవును. సంతోషం గురుగారు. ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మర్చిపోయి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే మంచి మాటలు మా అందరికి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రం.